Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Isaiah 42 verse 10. నేటి దినము మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం నుండి తీసుకొనబడింది. Sing unto the Lord a new song and his praise from the end of the earth. యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. God had promised that the offspring of Abraham, the true people of God, will be made by God to be a threshing sledge. అబ్రహాం యొక్క సంతానమైనటువంటి వారు, నిజమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు మరి ఆ కళ్ళంను త్రొక్కువారుగా ఉంటారని దేవుడు వాగ్దానపూర్వకంగా చెప్పినాడు. So that is in Isaiah 41st chapter. ఇది యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం చదవచ్చు. If you read from verses 8 to 16, 8 నుండి 16 వచనాల్లో మనం చదివితే, oh, they will become a threshing sledge to shatter any obstacles and enemies that stand before them. వారి ఎదుట నిలబడి ఏ శత్రువు అయినా కానీ వారిని నూర్చి అనగద్రొక్కేటువంటి వారుగా ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. God is going to take people who are broken by sin and bless them and reverse their fortunes. పాపం చేత విరగొట్టబడినటువంటి ఆ ప్రజలని దేవుడు తీసుకొని మార్చి వారిని ఆయన గొప్పవారుగా ధన్యులుగా చేయనే ఉన్నాడు. Isaiah 41 ends asking the people to tell him if their idols can do this. యెషయా గ్రంథం 41వ అధ్యాయం చివరిలో ఇలాంటి ఒక మాటతో కూడా, షరతుతో కూడా, మాటతో, మాయ విగ్రహాలు, ఈ లోక విగ్రహాలు ఈ పని చేయగలవా అనేటువంటి సవాలుతో ముగించబడింది. Can your idols reverse your fortunes and change your life? మీ యొక్క విగ్రహాలు మీ జీవితాన్ని మార్చగలవా? No. కాదు. But God who rules over the earth has the power to change your life. భూలోకమంతని పరిపాలిస్తున్న దేవుడే నీ జీవితాన్ని ఇట్లా మార్చగలవాడు. Those who trust in the Lord will have nothing to fear for God. యెహోవా యందు నమ్మకం ఉంచిన వారికి ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. No need to fear for God because God is with them. దేవుడు వారితో కూడా ఉన్న కారణాన్ని బట్టి వారు భయపడవలసిన అవసరం God లేదు. is strengthening them. దేవుడు వారిని బలపరుస్తున్నాడు. God is helping them. దేవుడు వారికి సహాయం God చేస్తున్నాడు. is upholding them. దేవుడు వారిని ఆదుకుంటున్నాడు. So the natural question is this. ఇప్పుడు స్వాభావికమైన ప్రశ్న ఏమిటంటే, how is God going to accomplish this? దేవుడు ఏ విధంగా ఈ కార్యము చేయనై ఉన్నాడు? How is God take these broken people and radically change their lives and bless them? విరగొట్టబడిన వారిని దేవుడు విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొని వచ్చి ఎట్లా వారిని ఆశీర్వదిస్తాడు? Isaiah 42 is the explanation of how God will do this. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో వివరణే దేవుడు ఏ విధంగా ఇది చేయగలడు అనే దానికి చూస్తున్నాం. We want to see 2 or 3 important things. ఒక 2-3 ప్రాముఖ్యమైన సంగతులను ఇక్కడ మనం చూద్దాం. In 42nd chapter first 4 verses, 42వ అధ్యాయంలోని మొదటి 4 వచనాల్లో we can see the work of a servant. ఇక్కడ ఒక సేవకుని యొక్క పని చూస్తున్నాం. The message of the Lord begins with God saying that he will have a servant who is his chosen one. దేవుని యొక్క సందేశం ఇక్కడ ఆరంభించబడతాను, తను ఏర్పరచుకున్న తన సేవకుని ద్వారా జరిగిస్తాడని. And he upholds and in whom he delights. ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు, ఆయనను ఆదుకుంటాడు అంటున్నాడు. And this is an amazing statement. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మాట. First of all, మొదటిదిగా the servant is upheld by the Lord. ఈ సేవకుడు దేవుని చేత ఆదుకోబడి ఉన్నవాడు. That means that he will not fail. అనగా తాను తప్పిపోడు అని అర్థం. This servant will do what Israel failed to do. ఈ సేవకుడు ఇశ్రాయేలీయులు ఏ విషయంలో తప్పిపోయారో, ఏది చేయటకు తప్పిపోయారో ఈ సేవకుడు దాన్ని జరిగిస్తాడు. Secondly, రెండవది, the Lord delights in this servant. ఈ సేవకుని బట్టి దేవుడు ఆనందించేవాడే ఉన్నాడు. If the Lord delights in the servant, then we must also delight. సేవకుని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉండగా మనమును ఆనందించగలం. If the Lord finds joy in the servant, how can we not do likewise? దేవుడు ఈ సేవకుని బట్టి ఆయన సంతోషిస్తాడంటే మనం ఎట్లా చేయకుండా ఉండగలం? So the Lord also says that he will put his spirit on him. దేవుడు ఇంకా చెప్తున్నాడు, తన ఆత్మను అతని యందు ఉంచుతాను అంటున్నాడు. When we read this in the Old Testament, ఈ మాటలు పాత నిబంధనలో మనం చదువుతున్నప్పుడు it is a reference to be anointed by God to be the king. దేవుని చేత రాజుగా ఉండబడేదానికి అభిషేకించబడతాడు అనే దానికి అదొక సూచనగా ఉంది. If you read 1 Samuel 10th chapter, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో చదివితే verses 6 and 10,
6-10 వచనాలు చదివితే, and also verse 16-13, 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే, or even the prophet we can see in Ezekiel ఇంకా మనం యెహెజ్కేలు గ్రంథంలో మన ప్రవక్తని మనం చూస్తే 2:2, 2వ అధ్యాయం 2వ వచనంలో, chapter 3 verse 24, 3వ అధ్యాయం 24వ వచనంలో, even in Micah 3:8. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో So కూడా this servant will speak and act with authority of God. ఈ సేవకుడు అధికారంతో కూడా మాట్లాడుతున్నాడు, అధికారంతో కూడా తన కార్యం జరిగిస్తాడు. And with this authority, the servant will bring justice to the nation. ఈ అధికారంతోనే ఈ సేవకుడు భూజనులందరూ కూడా న్యాయం తీరుస్తాడు. But the means by which he will bring justice is surprising. అయితే ఏ విధంగా ఆయన న్యాయం తీరుస్తాడు అనేది ఆశ్చర్యపరిచేదిగా ఉంది. The servant is not going to smash or destroy to bring about justice. ఈ సేవకుడు ఆ నీతి న్యాయం జరిగించడానికి కొరకే వారిని ఏమి నాశనం చేయడు ఆయన. But he will not do it by warring or smashing. అంటే ఆయన ఏదో యుద్ధం చేస్తూ వారిని ఆయన నలిచివేయడం ద్వారా చేయడు ఆయన. His justice will not be through aggressive or violent means. ఆయన యొక్క న్యాయం అనేది ఎంతో ఉగ్ర రూపం దాల్చి ఎంతో క్రూరత్వమైన విధానంలో జరిగించేది కాదు. Notice verse 2. 2వ వచనం గమనించండి. He will not cry aloud or lift up his voice. అతడు కేకలు వేయడు, అరువడు. The servant will not be a self-promoter. ఈ సేవకుడు తనను తానుగా హెచ్చించుకునేవాడు కాదు. He will not act like an oppressive or demanding king. చూడండి, ఆయన ఏదో అనగదొక్కేవాడుగాను ఆయన అవి చేయాలి ఇది చేయాలని కోరేటువంటి రాజు కాదు. He will not launch a propaganda campaign. ఆయన ఏమి ఇట్లాంటి ఒక పుకార్లు పుట్టించేటువంటి పని పెట్టుకునేవాడు He కాదు. will not act in selfishness. ఆయన స్వార్థంతో పని చేసేవాడు కాదు. He will not attempt to elevate himself. తను తానుగా హెచ్చించుకునే పని చేయడు ఆయన. Further, if you read verse 3, ఇంకా 3వ వచనం మనం చూస్తే, a bruised reed he will not break, and a faintly burning wick he will not quench. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. The servant will not destroy the weak and rejected people. ఈ సేవకుడు బలహీనులు తృణీకరించబడిన వారిని నాశనం చేయడు. He will care for the weak and oppressed. బలహీనులు మరి బాధింపబడిన వారి గురించి ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉంటాడు. Kings often cared more about the accomplishment of a task, like getting a road built, or minimally concerned about those who suffered in the process of fulfilling kings. They will be having big wishes, but some people, they will be suffering while accomplishing them. Kings will not bother about the poor and weak people. రాజులు అలాంటి ఈ కార్యాలు చేయాలని కోరుతూ ఉంటారు కదా, బలహీనమైనటువంటి వాటిని, లేకపోతే ఇంకా ఆ కార్యం తలపెట్టాలని. అయితే కొందరు ఈ బలహీనంగా ఉన్నవారు ఈ కార్యాలు జరగకపోవడము, లేదా రాజు వారి గురించి ఇట్లా ఆలోచన చేయడు ఆయన. See, even the king is thinking of some great thing. రాజు ఒక గొప్ప కార్యం గురించి He ఆలోచిస్తున్నప్పుడు will employ so many workers. ఎంతో మంది పని వారిని ఆయన నియమిస్తూ ఉంటాడు. Poor people. పేదవాళ్ళు ఉంటారు. Suppose something happens to that poor man, ఆ పేదవాడికి ఏదైనా జరిగిందంటే the king will not bother. రాజు పట్టించుకోడేమి. But this servant will be a king like no other king. కానీ ఈ సేవకుడు మరే రాజు లాంటి వాడు కాదిన. He will not destroy the weak. ఆయన బలహీనులైన వారిని నాశనం He చేయడు. will not crush the people. ప్రజలను ఆయన నలిచివేయడు. Broken people will not be destroyed by him. విరగొట్టబడిన వారు దేవుని చేత ఆయన ద్వారా వారు నలగొట్టబడరు. Rather, he will bring justice to them. వారికి కూడా ఆయన న్యాయం తీరుస్తాడు. We must stop and consider this for ourselves. ఇది కొంచెం ఆగి మన గురించి మనం ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. Do we care for people in such a spiritual condition? ఇలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్న వారి గురించి ఏదైనా పట్టించుకుంటున్నామా? Are we careful and helpful with spiritually bruised reeds? ఆత్మీయంగా నలిగిపోయిన రెలు లాంటి వారు ఉన్నారే, వారి గురించి ఏమైనా పట్టింపుందా? Some people are like faintly burning wicks, and do we break bruised roots and quench and faintly burning wicks? కొంతమంది చూడండి, ఇట్లా ఈ మకమకలాడుతున్నటువంటి ఒత్తిలాగా ఉన్నటువంటి వారి జీవితం అట్లా ఆరిపోతున్నట్లుగా ఉన్న వారి బ్రతుకుల గురించి ఏమైనా మనకు పట్టింపుందా? సరి చేస్తున్నామా? We see Jesus showing his tender love and concern for the people. యేసు ప్రభువు వారు ఎంతో మృదువైన ప్రేమను చూపిస్తూ ప్రజల గురించిన ఎంతో పట్టింపు కలిగి ఉన్నవాడుగా మనం He చూస్తాం. knows that they are broken by sin. వారు పాపము చేత విరగొట్టబడిన వారని సంగతి తెలుసు. They are broken by the false teachings of the law of Moses in his day. మోషే ధర్మశాస్త్రం గురించి తప్పుడు బోధలు చేస్తూ తన కాలంలో అలాంటి వారిని చూస్తున్నాడు ఆయన. So Matthew 12th chapter 18 to 20 మత్తయి సువార్త 12వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో records this text in Isaiah. యెషయా గ్రంథంలో ఈ మాటలు ఇక్కడ రాయబడి It ఉన్నాయి. is fulfilled in Jesus. అది యేసు ప్రభు వారిలో He నెరవేర్చబడ్డాయి. showed compassion on the crowd. ఆ జన సమూహం పైన ఆయన జాలి చూపించాడు, And కనికరపడ్డాడు. he healed their diseases. వారి రోగములన్నీ బాగు చేసినాడు. So verse 4 shows that the servant will accomplish his mission. 4వ వచనంలో సేవకుడు తన పనిని నెరవేరుస్తున్నాడు. He will be faithful to the task given to him. ఆయనకు అప్పగించబడిన పనిలో ఎంతో నమ్మకంగా ఉంటాడు. He will not grow faint in his effort to accomplish it. ఆ పని చేయడంలో ఆయన ఏమాత్రం కూడా
అలసిపోడు ఆయన. No obstacle will stop him. ఏ అడ్డంకమో ఆటంకాలు ఏవి కూడా ఆయన ఆపలేవు. He will be able to utter the powerful words, "It is finished." ఆయన ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు పలకగలవాడు, ఇదిగో సమాప్తమైనది అని. Yeah, the work will be done. అంటే కార్యము జరిగించబడింది. All will wait in anticipation and hope for his instructions. అందరూ కూడా ఆయన యొక్క సూచనలు హెచ్చరికల కొరకై ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. Notice whole earth is waiting for the servant's law. భూలోకం అంతా కూడా సేవకుని యొక్క ఆజ్ఞల గురించి చూస్తా ఉంది. Again, the point is that the servant speaks for God and instructs in the way of God. మరలా ఇక్కడ చూస్తున్నాము, సేవకుడు దేవుని యొక్క ఆజ్ఞల కొరకు ఎదురు చూస్తూ ఆ మార్గంలో ఆ కార్యం నెరవేర్చలాగా ఆయన కనిపెట్టున్నాడు. The hope of the world lies in the servant of the Lord. లోకం యొక్క నిరీక్షణ దేవుని సేవకుడి పైన ఆధారపడింది. Not in themselves. వారిని బట్టి కాదు. Not in the policies of the government. లేకపోతే ప్రభుత్వంలో ఉండే పాలసీలను బట్టి కాదు. So first of all we have seen the work of the servant. మొదటిదిగా సేవకుని పని ఏమిటో చూసినాం. Secondly, when we see from verses 5 to 9 of this chapter, రెండోది అధ్యాయం 5 నుండి 9 వచనాల్లో చూస్తే we can see the call of the servant. ఈ సేవకుని పిలుపుని గురించి చూస్తున్నాం. The powerful Lord who gives life to people is about to make a decree. 42:5. 42వ అధ్యాయం 5వ వచనంలో శక్తివంతుడైనటువంటి ఈ సేవకుడు చూడండి, వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. The Lord will support the work of the servant. దేవుడు ఈ సేవకుని పనిని ఆదుకునేవాడుకున్నాడు. Now the call is given. ఇప్పుడు ఆ పిలుపు ఇవ్వబడింది. First, the servant is called by the Lord in righteousness. ఇక్కడ మొదటిదిగా సేవకుడు నీతిని బట్టి పిలువబడ్డాడు. The servant is called at the right time. ఈ సేవకుడు సరియైన సమయంలో పిలువబడ్డాడు. The right place. సరియైన ప్రదేశంలో And for the right purpose. సరియైన ఉద్దేశం కొరకు He is పిలువబడ్డాడు. called according to the righteous purposes of God. దేవుని యొక్క నీతియుక్తమైన ఉద్దేశాల కొరకై పిలువబడ్డాడు. Further, the Lord will give the servant as a covenant for the people, a light to the nations. ఇంకా ముందుకు చూస్తున్నాము, ఈ సేవకుడికి మరి జనములకు వెలుగుగా ఉండేటువంటి ఆ పిలుపునిచ్చాడు. And the servant is the means by which the people will enter a covenant relationship with God. ఈ సేవకుని ద్వారానే ప్రజలు దేవునితో నిబంధన బాంధవ్యంలోనికి వస్తున్నారు. The servant will mediate a new covenant with the people. ఈ సేవకుడు ప్రజలతో ఒక నిబంధన చేయడానికి మధ్యవర్తిత్వం వహిస్తాడు. And notice what this covenant will do as the servant performs the work of God. ఈ నిబంధన ఎట్లా ఈ సేవకుడు ఆ పని జరిగిస్తుండగా ఎట్లా నెరవేర్చబడుతుందో మనం He will చూస్తాం. be a light to the nations. ఆయన జనములకు వెలుగుగా ఉంటాడు. Consider the implications of the servant as a light to the nations. ఈ సేవకుడు ఈ లోకమునకు ఈ జనములకు వెలుగుగా ఉండాలని దానికి ఆ ఉన్నటువంటి ఆ చిక్కులు ఏమిటో చూడండి. See 42:7. 42వ అధ్యాయం 7వ To వచనం. open the eyes that are blind, to bring out the prisoners from the dungeon, from the prison those who sit in darkness. గ్రుడ్డి వారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును. Think about what this says. ఇది ఇక్కడ ఈ మాటలు ఏం చెప్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. The people are declared by God to be blind, imprisoned and in darkness. ప్రజలు ఇక్కడ దేవుని చేత అంటే గుడ్డివారుగా చేయబడి బంధించబడి చెరలో ఉన్నట్టుగా చూస్తున్నాం. This is picturing people in slavery to sin. ఇది పాపమునకు బానిసలుగా ఉన్న వారికి ఒక చిత్రంగా ఉంది. Those people who are living in spiritual darkness and ignorance. ఎవరైతే ఆత్మీయమైనటువంటి అంధత్వంలో ఉన్నారో, ఎరుగని వారుగా ఉన్నారో వాళ్ళు So సూచిస్తారు. the servant is given a worldwide task. కాబట్టి ఇప్పుడు ఈ సేవకుడికి భూలోకం అంతటి కొరకు పని అప్పగించబడింది. He will deliver people from our own idolatry to which we have enslaved ourselves. చూడండి, మనము ఏ విగ్రహారాధనకి బానిసలై ఉన్నామో వాటి నుండి విడుదల చేయడానికి కొరకని పిలుపుంది సేవకుడు. So the servant's work and the servant's covenant with the people will set the people free from their spiritual enslavement. సేవకుని యొక్క పని సేవకునితో చేయ నిబంధన ఏమిటంటే తన ప్రజలైనటువంటి వారు ఈ రీతిగా బానిసలైపోయి ఉన్న వారిని విడిపించడానికి, From their spiritual మరి enslavement. ఆత్మ సంబంధమైనటువంటి ఆ బానిసత్వం నుండి విడిపించడానికి. So the actions of the servant will bring glory to the ఈ Lord. సేవకుడు చేసే కార్యాలు దేవునికి మహిమ తీసుకొని That's వస్తాయి. what we read in 42:8. ఆ మాటలు 42వ అధ్యాయం 8వ వచనంలో మనం The చదువుతున్నాం. glory and the credit belongs to the Lord alone for his liberation. కాబట్టి మహిమ దేవునికే చెందినదే, ఆయనే విడుదలిచ్చేవాడు. The servant will open the eyes of the blind people ఈ సేవకుడు గ్రుడ్డి వారి కనులు తెరచేస్తాడు. so that the people will glorify God as they ought. తద్వారా ఏ విధంగా ప్రజలు దేవుని మహిమపరచాలో ఆ రీతిగా మహిమపరుస్తారు. Nothing else is to receive our honor or praise according to verse 8. 8వ వచనం ప్రకారం మనకంటూ ఏమి గొప్పతనము మహిమ ఘనత మనకు కాదు. God will not share his glory. దేవుడు తన మహిమని పంచుకునేవాడు కాదు. Our praise and faith do not go to idols because idols have accomplished nothing for us. మన విశ్వాసం, మన స్తుతి ఏమాత్రం కూడా
విగ్రహాలకు చెందినది కాదు, ఎందుకంటే విగ్రహాలు చాతకానివి ఏమీ చేయనేరవు. And it is our idols that have enslaved us. అయితే ఇది మన విగ్రహాలే మనల్ని బానిసలుగా చేసినాయి. God sets us free through the servant so that the glory will go to the Lord. దేవుడు సేవకుని ద్వారా విడుదల చేస్తాడు, తద్వారా మహిమ దేవునికే చెందాలని. Therefore a glorious hope lies ahead. కాబట్టి మహిమాయుక్తమైన నిరీక్షణ మన కొరకు ఎదురు చూస్తాం. And God speaks of these things in advance before they occur. దేవుడు ఈ విషయాల గురించి అవి జరగక ముందుగానే మాట్లాడుతున్నాడు. That's what we read in 42:9. ఆ మాట 42:9 మనం చదవచ్చు. So we have been set free by God the Father through Jesus. కాబట్టి తండ్రి అయిన దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా మనము విడుదల చేయబడినాం. Yet we then glorify our idols and put our hope in humans and material things. అయినను మనం విగ్రహాలను పూజిస్తూ మనము మనుషులపైన, వస్తువులపైన మన నమ్మిక ఉంచుతా It ఉంటాం. is irrational. కాబట్టి ఇది సరైనది కాదు, And it is an abomination to the Lord. అంతేకాదు ఇది దేవుని దృష్టికి హేయమైనది కూడా. The servant is the alternative to the idols. సేవకుడు ఈ విగ్రహాలకి బదులుగా ఉన్నవాడు. Put your trust in the servant. కాబట్టి మీ నమ్మిక అంతా కూడా సేవకుని మీద ఉంచాలి. He is commissioned by God. ఆయన దేవుని చేత పని అప్పగించబడింది ఆయనకి. Task is given to him, that is your salvation. ఆయనకు ఒక పని అప్పగించబడి, అంటే నీ రక్షణ కొరకైనటువంటి పని So అప్పగించబడింది. that is the call of the servant. అది సేవకునికి ఉన్న పిలుపు. So now from verses 10 to 17, ఇప్పుడు 10 నుండి 17 వచనాల్లో what God will do. దేవుడు ఏమి చేస్తాడు? The call goes to all the people to sing to the Lord a new song. ఇప్పుడు ఈ పిలుపు భూజనులందరూ కూడా, అనగా యెహోవాకు క్రొత్త కీర్తన పాడాలని దాని గురించి. They are to sing a new song for a new work that God is about to do. వారు దేవుడు జరిగించబోయేటువంటి ఆ క్రొత్త కార్యం కొరకే క్రొత్త కీర్తన పాడవలసింది. We see in the scriptures that a new song often has a reference to the song of victory. లేఖనాల్లో చూస్తాము క్రొత్త కీర్తన అనేక పర్యాయాలు విజయానికి సూచనగా ఉంది. Psalm 96, 96వ కీర్తన, Psalm 98, 98వ కీర్తన, Psalm 149, 149వ కీర్తన, Revelation 5:9, ప్రకటన గ్రంథం 5:9, Revelation 14:3. ప్రకటన గ్రంథం 14:3. All these verses support that fact. ఈ వచనాలను కూడా ఆ సత్యాన్ని ఆధారంగా ఉన్నాయి. A new display of victory will be revealed. కాబట్టి నూతన విధమైనటువంటి ఒక విజయం ఇక్కడ A ప్రత్యక్షపరచబడుతుంది. new display of God's goodness will be shown. దేవుని యొక్క మంచితనం, ఒక నూతనమైనటువంటి మంచితనం ఇక్కడ The కనబడతా ఉంది. servant will be victorious సేవకుడు విజయవంతుడిగా and ఉంటాడు. will be setting people free from the dungeon of darkness and opening the people's eyes to the light. అంటే ప్రజలని ఆ బంధింపబడి ఆ చెరసాల నుండి విడిపించి ఆ గుడ్డితనంలో ఉన్నటువంటి వారి కనులు తెరవజేస్తాడు. Therefore, let the people give glory to the Lord. కాబట్టి ప్రజలు దేవునికి మహిమ చెల్లించాలి. All the people are to praise him for what he has accomplished. ప్రజలందరూ కూడా ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయనని స్తుతించాలి. Praise the Lord because the servant will bring justice. సేవకుడు న్యాయం తీర్చేవాడు కాబట్టి దేవుని స్తుతించాలి. That is in 42 first 3 verses. 42 మొదటి 3 వచనాల్లో He will bring grace. ఆయన కృపను అనుగ్రహించేవాడు. Verses 6 and 7. 6-7 వచనాలు. He will bring glory. ఆయన మహిమను తెచ్చేవాడు. That is verse 8. 8వ వచనం. And notice how God pictures himself now in verses 13 to 17. ఇక్కడ 13 నుండి 17 వచనాల్లో దేవుడు ఏ రీతిగా ఆ చిత్రాన్ని మనకు చూపిస్తున్నాడు. God goes out like a mighty warrior. దేవుడు ఒక బలమైన శూరుడు వలె The బయలుదేరుతున్నాడు. Lord is powerful and he will deliver. దేవుడు శక్తిమంతుడు, విడుదల చేసేవాడు. But for a time there will be silence. అయితే ఒక సమయం ఉంటుంది, ఆయన మౌనంగా కూడా ఉంటాడు. There is a time of God's silence, but then the enemies will be destroyed. దేవుడు మౌనంగా ఉండే సమయం ఉంటుంది, కానీ శత్రువులందరూ కూడా నాశనం అవుతారు. That's what we read Isaiah 42, 14 to 15. ఇది యెషయా గ్రంథం 42వ అధ్యాయం 14 నుండి 15 వచనాల్లో చదువు. This may be a picture of divine restraint finally unleashed. కాబట్టి ఇది For చివరి some time he will be silent అంటే కొంతకాలం వరకు ఆయన మౌనంగా ఉంటాడు, and then he will act. తర్వాత ఆయన తన కార్యం జరిగిస్తాడు. This may also be picturing God's silence to his people in 400 BC. దేవుని ప్రజల ఎడల క్రీస్తుపూర్వం 400 సంవత్సరాల కాలం ఆయన మౌనాన్ని కూడా సూచిస్తాడు. Before the sending of his servant who destroys the enemies. అంటే తన సేవకుడైన వాడు శత్రువులందరినీ నాశనం చేయబోయే ఆ సేవకుని పంపించక ముందు. So the calculation to worship and trust God is very clear. కాబట్టి ఇక్కడ దేవుని ఆరాధించడానికి, దేవుని పైన నమ్మిక ఉంచడానికి కొరకైనటువంటి ఆ విషయాలు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. So why do we continue to trust in idols? అంటే ఎందుకని మనం ఇంకా ఆ విగ్రహాలని నమ్ముకుంటూ ఉండాలి? The answer is that idols promise a more immediate satisfaction than what we seem to receive from the invisible God. జవాబు ఏమిటంటే, అదృశ్యుడైన దేవుని యొద్ద నుండి మనం ఏదైతే పొందుతున్నామో ఇవి అన్నీ కూడా ఈ మాయా స్వరూపములైనటువంటి విగ్రహాలు ఇప్పుడే వెంటనే నీకు జరిగిపోతాయన్నటువంటి భ్రమపరిచేగా ఉన్నాయి. Now we do not miss the satisfaction of serving God. దేవుణ్ణి సేవిస్తూ ఉన్న దానిలో మనకు ఆనందం ఉండదు. But there is an immediate satisfaction
to doing what we want. అయితే మనకి ఏది కావాలో అది జరిగినప్పుడు దాన్ని బట్టి తృప్తి పడతా ఉంటాం. What a tragic decision we make. ఎంత విచారకరమైన నిర్ణయాలు ఇవి. What fools we are when we exchange the eternal for the temporal. ఎంత బుద్ధిహీనులం మనము. తాత్కాలికమైన వాటి కొరకై శాశ్వతమైన వాటిని మార్చేస్తున్నాం. How foolish we act when we choose happiness now rather than true lasting joy and satisfaction that is found in his servant Jesus. చిరకాలం నిలిచి ఉండే సంతోషం ఆయన సేవకుడైన యేసునందు ఉన్నటువంటి ఆ సంతోషానికి బదులుగా తాత్కాలికమైనటువంటి వాటిని కోరుకుంటున్నాం. Jesus is the way. యేసు ప్రభువే మార్గం. God will radically transform our lives. దేవుడు మన జీవితాలను విప్లవాత్మకంగా మారుస్తాడు. The Lord delights in Jesus. దేవుడు యేసునందు సంతోషిస్తున్నాడు. We must delight in Jesus. మనం యేసునందు సంతోషించాలి. We must enjoy life in him. ఆయన యందు ఈ జీవితాన్ని మనం ఆనందించాలి. Jesus accomplished everything we need. యేసు ప్రభువారు మనకు కావాల్సిన అన్ని కూడా ఆయన నెరవేర్చాడు. To set us free. మనల్ని విడుదల చేయడానికి. To open our eyes. మన కన్నులు తెరవచేయడానికి. Let us come to love Jesus and serve him. కాబట్టి యేసు ప్రభువుని ప్రేమించి ఆయనను మనం సేవిద్దాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, we are so thankful unto you for the prophecies of Isaiah. యెషయా ప్రవచనాలు బట్టి మీకు ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. Oh, thou art the servant. నీవు సేవకుడుగా ఉండినావు. Lord, we have seen your call. దేవా, మీ పిలుపుని చూసినాం. And what you are going to do also. నువ్వు ఏమి చేయనై ఉన్నావో కూడా Oh చూసాం. Lord, thou has opened our blind eyes. ప్రభువా, మా యొక్క గురుడితనంతో ఉన్న కన్నులు తెరవజేసినావు. Thou has enabled us to see the things which are eternal. ప్రభువా, నిత్యమైనవి చూడగలిగినట్లుగా చేసినావు. Help us not to sacrifice the eternal things for the sake of the temporal joys. తాత్కాలికమైన సంతోషం కొరకు నిత్యమైన వదులుకోకుండా చేయండి. Oh Lord, help us, oh Lord, to behave and live like eternal people. ప్రభువా, నిత్యమైన ప్రజలముగా మేము ప్రవర్తిస్తూ ఆ రీతిగా ఉండులాగిన సహాయం చేయండి. Oh, many of us, oh Lord, in collecting stones we are losing diamonds. ప్రభువా, మాలో చాలా మంది ప్రభువా మరి రాళ్ళు ఏరుకుంటూ వజ్రాలని ప్రభువా మేము వదులుకుంటున్నాం. We are so happy because we got some stones. ప్రభువా, మాకు ఏదో కొన్ని రాళ్ళు దొరికినాయలే అని సంతోషపడుతున్నాం. But we are missing diamonds. అయితే ప్రభువా, వజ్రాలను పోగొట్టుకుంటున్నాం. The eternal things are like diamonds. నిత్యమైనవన్నీ కూడా ప్రభువా వజ్రం లాంటివే. Help us to understand this fact. ప్రభువా, ఈ సత్యాలు గ్రహించడానికి సహాయం చేయండి. Throughout this day, oh Lord, guide us. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.